పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ టీడీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. రఘురామకృష్ణంరాజు అరాచకాలను ఎండగడుతూ మరో వీడియో రిలీజ్ చేశారు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు. రఘురామకృష్ణంరాజు దౌర్జన్యాలను బయటపెట్టినందుకు తనపై కక్ష సాధిస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారులతో చెప్పి తన ఇళ్లు కార్యాలయాలను కూల్చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘురామకృష్ణంరాజు దుర్మార్గుడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పొత్తూరి వెంకటేశ్వరరాజు. తన ఇళ్లు కార్యాలయాలు కూల్చేసినంత మాత్రాన తాను భయపడనన్నారు. రఘురామకృష్ణంరాజు నుంచి ఉండి నియోజకవర్గాన్ని కాపాడుకుందామని టీడీపీ నేతలకు పిలుపునిచ్చారు. పాదయాత్రగా చంద్రబాబు దగ్గరకు వెళ్లి ఉండిలో జరుగుతున్న అరాచకాలను వివరిస్తామని స్పష్టం చేశారు వెంకటేశ్వరరాజు. అంతేనా? ఇరిగేషన్ ల్యాండ్ అయితే ఎక్కడ ల్యాండ్ మీద ఇరిగేషన్ ల్యాండ్ ఎక్కడ దాకా ఉందని మీకు ఏమైనా ఇరిగేషన్ లో ఇదన్నా కన్వర్ట్ అయింది ఇరిగేషన్ ఇది అదే అనేది ఇది ఇరిగేషన్ లో లేదు, ఇది ఇరిగేషన్ లో లేదు. జై గారు మీ లిస్ట్ లో చూపించండి, పట్టండి మీ లిస్ట్ అట్టండి. మీరు వెళ్తే మీ హ్యాండ్ ఓవర్లో ఉంటే తవ్వుతావాలి కదా మీరు. మా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అనేక రకాలుగాని నియోజకవర్గానికి హింసలకే గురి చేస్తున్నాడని అతను చేసి అన్నీ కూడా నేను బయట పెట్టాననే ఉద్దేశంతో వేలూరు గ్రామంలోని నా స్వగృహం అలాగే నాది పార్టీ ఆఫీస్ పసుపు కలదు నా ఇంటి దగ్గర నా ఆఫీస్ దగ్గరని సర్వే చేసి పాయింట్లు వేసి మీది రేపు పొద్దున్న మీది ఆఫీస్ కొట్టేస్తామని హెచ్చరికలు జారీ చేసినారు. నాది ఆఫీస్ కొట్టేసినా పర్లేదు, నేను దేనికి భయపడినా. నా ఇల్లు కొట్టేసినా పర్వాలేదు. ఈ దుర్మార్గుడు చేసేటువంటి ఈ శాస్త్రుల్ని మీరు అరికట్టకపోతే వినాశనం ఉండి నియోజకవర్గంలోని ఇదవుతుంది. ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులారా, కార్యకర్తలారా, మీ అభిమానులారా, పేద ప్రజలారా, ఎస్సీ ఎస్సీ బీసీ సోదరులారా, మీ అందరినీ ఒకటే కోరుతున్నాను, ఈ దుర్మార్గుడి బారి నుండి మీరు రక్షించబడాలి. నేను ఒకటే చెబుతున్నాను, మీరు స్పందించండి. ఈ దుర్మార్గుడిని అరికట్టాలి. అరికట్టకపోతే బొడ్డీరాజు ఆఫీస్ కొట్టేశాడు, బొడ్డీరాజు ఇల్లు కొట్టేశాడని చూశారనుకోండి, 72 గ్రామాల్లో కూడా ఇదే జరుగుతాడు. ఈ దుర్మార్గుడు, ఈ దుర్మార్గుడిని ఆట కట్టించాలి. రెండు సంఘటనగా ఎదుర్కొందాం. నా ఇంటికాంచి నా గ్రామం నుంచి పాదయాత్ర మొదలెట్టి అమరావతి వెళ్ళి మన నాయకుడికి ఇల్లు కోల్పోయిన వాళ్ళు, మసీదులు కోల్పోయిన వాళ్ళు, క్రిస్టియన్ మందిరాలు కోల్పోయిన వాళ్ళు, నిరుపేదలు, ఇతను అన్యాయానికి గురైన వాళ్ళు, ఇతను దోపిడీకి గురైన వాళ్ళు అందరూ కూడా రేపు ఉదయం 10 గంటల కల్లా వెళ్ళారు మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర. ఆత్మాభిమానం ఉన్న ఏ తెలుగుదేశం కార్యకర్తైనా సరే రండి. మీకు లిస్టేషన్ అయిందా? ఇందులో మీ లిస్టేషన్ మీ లిస్ట్ లో ఉందా? మరి ఎందుకు తవ్వుతలేదు కాదు?